థ్యాంక్స్ అండి లిఫ్ట్ ఇచ్చినందుకు. ఏంట్రా? థ్యాంక్స్ అండి లిఫ్ట్ ఇచ్చినందుకు. రే థ్యాంక్స్ ఏంట్రా, నేను నీకు అన్నయ్యని, నువ్వు నాకు తమ్ముడివి. నీ మతుమరుతో చచ్చిపోతున్నాను. అని సారీ అనియా, సారీ అనియా, సారీ అనియా. సర్లేరా పద. రే అటెక్కడికి? ఇది ఆఫీసు. ఓ ఇంటర్వ్యూకి వచ్చావా అనియా? ఇప్పుడు చెప్పు. ఇంటర్వ్యూకి వచ్చావా అనియా? ఇంటర్వ్యూ ఏంట్రా, ఇది మన కంపెనీ, దీనికి నేను బాస్ని. నీ మతిమరుతో నీకు ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఓకే అనియా, ఓకే అనియా. సరే పద. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగే ఎవడు కాదన్నాడు? కూర్చో. ఏంటి బారు మెను? వాటర్ బాటిల్, పికిల్ ప్యాకెట్, థమ్స్అప్. ప్లీజ్ డొనేట్ ఫండ్స్ హీరా. మందు లేనిదే మనకు మార్నింగ్ ఉండదురా. ఏం చేస్తున్నావురా? కాఫీలో మందు కలుపుని తాగితే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నా. కెరసనాలు కలుపుకోరా, ఇంకా బాగుంటది. హెల్త్ బాగుంటే రేపు ట్రై చేద్దాంలే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటారు. గుడ్ మార్నింగ్. ఆఫీస్లో మందు తాగితే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? నాకు మందు తాగే అలవాటుందా నీకెన్నిసార్లు చెప్పాను రా? సార్ సార్ నాట్ దట్ రా సార్, దిస్ ఇస్ రా సార్. పెగ్గేస్తారా? తాగుతా ఉన్నావు కానీ ఆఫీస్లో తాగుతా ఉన్నావా? స్టూపిడ్. సార్ తిట్టమాకండి సార్. తిట్టేలా ఉంటే జీతాలు ఇచ్చి తిట్టండి. మందికి మంచికి డబ్బులకి ఎంత కష్టపడుతున్నాను తెలుసా? అప్పులు చేస్తున్నాను సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? రే జీతాలు ఇచ్చిన తర్వాత తిడ్డాలు లేవు, డైరెక్ట్ తీసేడాలే. నువ్వు ముందు లే, ఇది నా ప్లేస్ బ్రో. పోరా మతి మరుపు ముండా, ఇది నా ప్లేస్. రే ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది నా ప్లేస్ లో కూర్చున్నాడు సార్. తత్కాల్లో రిజర్వేషన్ చేసుకున్నావు నువ్వు, ఇది నా ప్లేస్. రే భద్రా, చెప్తాను. భద్రంగా నీకు క్యాబిన్ ఇచ్చాను కదరా, వెళ్ళి పని చేసుకో పో. అయితే ఇది నీ ప్లేస్, కూర్చో. ఏంటో రే ముందు ప్యాంటుకి జిప్పెట్టుకో. జిప్ పోయింది సార్. మన ఐదుగురం ఇలాగే కలిసి ఉండాలి. ఓకే, నువ్వు ఐఫోన్ కొనివ్వు, నువ్వు టైం మెయింటైన్ కొనివ్వు, నువ్వు బైక్ కొనివ్వు, నువ్వు ఆర్టీసీ బస్సు అడవే. ఆర్టీసీ బస్సు సార్. ఆర్టీసీ బస్సు అంటే కష్టం సార్. ఫోన్ అనుకో నలుగురితో మాట్లాడడానికి అవుతుంది. అదే ఆర్టీసీ బస్సు అనుకో 20 మందిని కిచెన్ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. బాగోదేమో సార్. ఆఫీసు వైఫైని అడ్డదిడ్డంగా వాడేస్తున్నారు. ఎలాంటి వాళ్ళతో పనిచేయాల్సి వస్తుంది. ఛే. పాస్వర్డ్ ఏం పెట్టాను మర్చిపోయానే. మర్చిపోయాను. హై రే జేమ్స్ మణి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఈ కోడ్ తీసుకో. అరే ఎప్పుడు చూసినా చేతులు కొబ్బరి నూనె రాసుకుంటావేంట్రా? సార్ అదే సార్, పట్టుకుంటే జారిపోవాలని. దేన్ని? మీరు అనుకున్నది కాదు సార్. సరే నువ్వు వెళ్ళు. 500 లాభం. రే జేమ్స్ మణి. సార్ చెప్పండి సార్. నీకు ఫైల్స్ తెమ్మని 2000 ఇచ్చా కదా? సార్ తెచ్చావా? తెచ్చా సార్. ఎంతైంది? సార్ అది 1500 ఏంటి సార్? 500 చిల్లరేదరా? ఉన్నాయి సార్. కోట్లో పెట్టు. ఇదిగో ఉంది సార్, పెట్టేస్తున్నా. వెళ్ళు. ఓకే సార్. అమ్మ పొద్దున్నేసే వన్మొఖం చూసినాం. అవును పిఏ కనపడలేదేంటి? ఏంటిది రింగ్ అవుతున్నా ఎత్తట్లేదు? రే జేమ్స్ మణి. సార్ పిఏ మంగతయ్యారు అక్కడ కనపట్లేదు. నిందిలే సార్. రే అది కనిపించింది. అన్నయ్య నాకు డౌట్. పిఏ కనిపించకపోతే నీకెందుకని అంత టెన్షను? నా గూగుల్ అకౌంట్ దాని అకౌంట్తో సింకే ఉందిరా. అయితేనా రాత్రి కన్నిపిల్లలు బాబోయ్ కన్నిపిల్లలు, సుందరాంగులు గుడారాలు, అత్తిరిపాపుతో కత్తరబాబులు లాంటి సినిమాలు చూశాను. ఇప్పుడు అది బయటికి వెళ్ళి నా ఫ్యాంటసీల గురించి మొత్తం అందరికీ చెప్పేస్తున్న పరువు పోతుందిరా. అయ్యేం సినిమాలన్నయ్య? ఆర్ట్ సినిమాలా? చిన్న పిల్లల సినిమాలు. పొద్దున జెటెక్స్ ఛానల్లోను, రాత్రి యూట్యూబ్ ఛానల్లో వేస్తారు. ఏంటి ఇంత పెద్ద కథలతో వస్తారయ్యా? పద వెళ్ళి దాన్ని ఎత్తుకుదాం. పద పద ఎత్తుకుదాం. ఏం కాదంటావా? ఏం పర్లేదు. ఈ డోర్ కి లాక్ కూడా లేదు. అయితే వెళ్ళిపోమంటావా?
వద్దులే, ఎవరు రారు. మనకు అసలు ప్రైవసీనే లేకుండా పోతుంది మంగ తయారు. ఒక పని చేద్దాం, నేను ఈ ఆఫీస్ మానేసి మీ ఆఫీస్లో జాయిన్ అవుతాను. ఎలాగో మా వాడి శాలరీ కూడా ఇవ్వట్లేదు. వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు, నాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉంది. ఏమండి మంగతారు గారిని ఏమన్నా చూసారా? ఆ? లేదే, కనిపించలేదే. ఓకే. అమ్మయ్యా, రేయ్ కనిపించింది అది? ఎక్కడికి వెళ్ళిందా? లోపల అడిగాను, ఎవరో లేరంట. పద. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటి ఇది? అయిపోయింది. నీకోసం ఆఫీస్ అంతా ఎదుగుతున్నా. ఎక్కడికి వెళ్ళివా? వాష్రూమ్కి వెళ్ళాను. ఫేస్ లో ఆనందం ఏంటి? జెటిక్స్ లో పవర్ రేంజర్స్ చూసిందేమో. అదేనయ్యా, కత్తి కత్తి. నువ్వు ఉండరా. రే నువ్వేంట్రా లోపల నుంచి వస్తున్నావు? అదే సార్, ఆ అమ్మాయి లేదేమో అనుకోని లోపలికి వెళ్ళాను, ఉందని తెలిసి బయటకు వచ్చాను. అప్పుడు నువ్వు కదా ముందు బయటికి రావాలి. అదే సార్, ఆ అమ్మాయి లేదేమో అనుకోని లోపలికి వెళ్ళాను, ఉందని తెలిసి బయటకు వచ్చాను. రే మీ ఇద్దరు కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయినా నువ్వేంట్రా మాటమాటికి ఎలా అనుకుంటున్నావు? అదే లోపల జెటిక్స్. నువ్వు ఉండరా బాబు. అదే లోపల కొంచెం ఉక్కబోస్తుంది సార్. పైన మా ఫ్లోర్లో వాష్రూమ్లు ఏం ఖాళీగా లేవని ఇక్కడికి వచ్చాను సార్. నడు. సరే సార్, వెళ్తాను. రే నువ్వు వెళ్ళి పని చూసుకో. నువ్వు పదా. రే రే తమ్ముడు ఏం చేస్తున్నావురా? మా నాన్న ఏమన్నా మీ ఇంటి గోడగింతేడేంట్రా తమ్ముడు అని పిలుస్తున్నావు? ఈడు వాళ్ళకొని చూడు, ఎప్పుడో పెళ్ళప్పుడు కోట్ అనుకుంటా టైట్ గా ఉన్న అదేసుకొని తిరుగుతున్నాడు. రే నాకు ఇంకా పెళ్లి కాలేదురా. ఏంటి ఇంకా బెల్ట్ తగలేదా నీకు? రే భద్రిగా. అన్నయ్య నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నాకేం తెలీదన్నయ్యా, ఈ అమ్మాయి రమ్మంది. నువ్వే వెనిల్లా ఆఫీస్లో పని చేయకుండా అబ్బాయిలతో మీటింగ్ ఏంటి? నేనెందుకు రమ్మంటాను సార్, భద్రానే నన్ను రమ్మన్నాడు. ఎరా నువ్వు రమ్మన్నావా? ఏమో నాకు గుర్తులేదు. చూసారా సార్, నన్ను అనవసరంగా మీరు అపార్థం చేసుకున్నారు. వెనిల్లా నువ్వు ఎడకు. అమ్మాయిలు ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఊడికి కొంచెం మతమూర్పు ఉంది, అందుకే అలా. లాస్ట్ 2 yearsగా మార్కెట్లో కింగ్లో ఉన్న మన ఏబీ సొల్యూషన్స్ ఇప్పుడు బొంగులా తయారైంది. ఒకప్పుడు మన షేర్ మార్కెట్లో షేర్లన్నీ రాకెట్లా సయ్యమని దూసుకుపోయాయి, ఇప్పుడు సుయ్యమనికి ఎందుకు దూసుకొస్తాయి? దీనికి కారణం ఏంటి? సి లాంగ్వేజ్లో A+B² ఫార్ములా రాసినప్పుడు అది సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం వల్ల. రచిగా నీకెన్నిసార్లు చెప్పాలరా, చీకేసిన రాయర్లు తెప్పాను మొలతాళ్ళు బాత్రూంలో పెట్టద్దనే. వీళ్ళందరూ ఏంటి ఇక్కడ ఉన్నారు? రే ఏంట్రా అవుతారో? నువ్వే కదా మార్కెట్కి వెళ్ళి గుడ్లు ఏమన్నావు. నేను గుడ్లు అనుకుని గుడ్లు కొనుక్కొని తీసుకొస్తుంటే దారిలో ఎవడో గుడ్ మార్నింగ్ చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళి మర్చిపోయి ఆఫీస్కి వచ్చాను. సర్లే వెళ్ళి కూర్చో. మరి గుడ్లు ఏం చేయను? ఆడిని ఎత్తికేసుకోట్రా. మొట్టమొదటి కొట్టేస్తాండి. అమ్మ నువ్వేం చెప్తే అదే చేయమంది అన్నయ్య. నువ్వు మూసుకుని వెళ్ళి కూర్చో తమ్ముడు. ఎక్కడ ఉన్నా మనం? ట్రేడింగ్ ఐడి. ట్రేడింగ్ ఐడి ఆల్ ద డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్లస్ అవుతుంది, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మైనస్ అవుతుంది అని. బోనా ఇక్కడ చూడమ్మా, సీరియస్గా చెప్తుంటే అసలు ఎవరు కాన్సన్ట్రేషన్ పే చేయట్లేదు. నిమ్మకాయ రసం. రే భద్రా ఏంట్రా ఇది? ఏం లేదు. బాబు శివ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సార్. అక్కడ కాదు ఇక్కడ. ఏదో బతుకు. ఈ షేర్ మార్కెట్లో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ట్రాక్ చేయండి. ఓకే, ఆ ట్రాక్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఫైల్ క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ ప్లస్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ మైనస్ చేస్తున్నాం ఈజీగా మనకు తెలుసు. సో దట్ మనం చాలా స్పష్టంగా ఆల్రెడీ క్రియేట్ చేసింది ఆ ఫైల్ అది నేను మీ అందరికి ఫార్వర్డ్ చేశాను. ఒకసారి మీ అందరూ ఆ మెయిల్ ఒకసారి చూస్తే ఆ అటాచ్మెంట్లో ఆల్ ద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఈ నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని కూడా భద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. నిన్నేరా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. రే ఏంట్రా ఇది? లుంగి దించే. భద్ర లుంగి పైకి కట్టుకుంటేనే బాగుంటాడు. లేదు, భద్రా లుంగి దించి పై బటన్ పెట్టుకుంటేనే బాగుంటాడు. ఆడేమన్నా మోడల్, ఇదేమన్నా ర్యాంప్ వాక్, ఆఫీస్ మీటింగ్. రే నువ్వు దించు. ఇంతకు నేను ఎత్తి చెప్పనా దించేసి చెప్పనా? ఇదేమన్నా జెండా ఏంట్రా ఎత్తడానికి? దించా. ఓకే. అమ్మ బోనా రెడీ అమ్మా? బాబు శివ రెడీ బాబు? బాబు మత్స్యసీను రెడీ బాబు? రే ఇదేమన్నా బోయపాటి షూటింగ్, ఆఫీస్ మీటింగ్ రా.
ఇంతకు నేనేం చెప్పాలన్నయ్య? రాత్రి నీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదరా. ఏంటి జెటిక్సా? అది కదరా మీటింగ్ గురించి. ఓ అదా. ఆ, అదైతే నాకు ఎవరో ఒకరు కావాలి. ఎవరొస్తారు? నేను నేను శివ, యు ఆర్ సెలెక్టెడ్. కమ్ ఆన్ టు ద డయాస్. నాకు తెలుసు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. నువ్వు నన్ను పిలుస్తావు నాకు తెలుసు. వెల్కమ్. అవును, ఇప్పుడు నేనేం మాట్లాడాలి? ఓహో, అదా. అదైతే మనకు కొట్టిన పిండి. క్యాచ్ ఇట్. టేక్ పొజిషన్. ఏంటి బ్రో అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు బ్రో? అన్నీ పోయాయి. ఆస్తి పోయింది, గర్ల్ ఫ్రెండ్ పోయింది, పరువు కూడా పోయింది. ఈ మధ్యనే తనలో జుట్టు కూడా రాలిపోతుంది. క్వార్టర్లో కలుపుకోవడానికి వాటర్ లేదు, క్వార్టర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఈ దరిద్రుడేమో శాలరీ ఇచ్చి చావడం, అప్పటికి తెరేమో చీ అంటున్నారు. ఎవరి జీవితంలో అయినా ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? హోస్, అంతేనా? దీనికే ఇలా బాధపడిపోతే ఎలా బ్రో? నువ్వు ఏబీ సొల్యూషన్స్, అజయ్ అండ్ భద్రా సొల్యూషన్స్ గురించి ఎక్కడైనా విన్నావా? హే, నేనెక్కడ వినలేదే. ఏబీ సొల్యూషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్, చీపెస్ట్ కంపెనీ లీడింగ్ బై మిస్టర్ అజయ్ కుమార్, మై బ్రదర్. చప్పట్లు. ఏబీ సొల్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇది నీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లా ఉంటుంది. ఇందులో 24/7 కాఫీ మిషన్, అంతకు మించి కట్టడానికి ఫిగర్లు ఉంటారు. నువ్వు మా ఏబీ సొల్యూషన్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. మొదటి 6 months నువ్వు ఫ్రీగా పనిచేయాల్సి వస్తుంది, అది కూడా 0% శాలరీతో. ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ లో నీకు షేర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు కంపెనీ దివాలా ఎత్తేయచ్చు, నాకు సంబంధం లేదు. రే ఇదేదో కొంచెం రిస్క్ లా ఉంది. రిస్క్ ఎక్కడ ఉండదు బ్రో. నువ్వు లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే నీకు మిగిలేది నీ రమ్ము మాత్రం. అయితే నేను వెంటనే ఇప్పుడే ఏబీ సొల్యూషన్ లో ఇన్వెస్ట్ చేస్తా. గ్రేట్, ఇంకెందుకు లేట్? వెంటనే ఏబీ సొల్యూషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మీ నాశనానికి ఇదే పునాది. రే అని సారీ అని అది చెప్పడం మర్చిపోయాను. మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని కింద ఉన్న మా అజయ్ కుమార్ నెంబర్ పంపించండి. మా అన్నయ్య నెంబరు అని నెంబర్ ఏంటి? రే పోరా, వెళ్ళి కూర్చో. సార్, నా చిప్స్ ప్యాకెట్ తీసుకో పో. ప్లేడీ అన్ప్రొఫెషనల్. బా, ఏమైనా సరే సిగరెట్ హెల్త్కి మంచిది కాదు బా, మానేయాలి. ఇచ్చే. ఇప్పుడు కాదు, రేపు మానేస్తా. అయ్యో ఇగో. హే నాటీ బాయ్, ఇది నా అండర్వేరే. నీ దగ్గర ఎలా వచ్చింది? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఆఫీస్లో దొంగలు ఉన్నారు. మన ఆఫీస్లో దొంగ? ఎవరు? మర్చిపోయావా? భువనా. భువనా? భువనా నా అండర్వేర్ ఎందుకు కొట్టేసింది? నాకేం తెలుసు, వెళ్తే అన్నీ అడుగు. పైకి వెళ్ళాక అడుగుతా. భువనా నన్ను ట్రై చేస్తుంది అనుకుంటా, అందుకే నా అండర్వేర్ కొట్టేసింది. నాటీ బాయ్. అబ్బా, ఈపు వాచిపోయింది. దరిద్రుడని ఈ నొప్పి పోవాలంటే ఖచ్చితంగా పెగ్గేయాల్సిందే. ఈ టైంలో కరెంటు పోయిందేంటి? అబ్బా, ఇదే కరెక్ట్ టైం. ఇడికి రివెంజ్ ఏంటో చూపిస్తా. బాసు వస్తానా, కాసుకో. మన ఐటెం ఎక్కడుంది? నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. ఎవరు లేరు కదా భద్రా? ఇక్కడ కూర్చో. జాగ్రత్త. భద్రా, ఇక్కడే ఉన్నావా? భద్రా, కాలేజ్ లైఫ్ ఎంత బాగుండేది కదా. నువ్వు కాలేజ్ కూడా చదివావా? ఎక్కడున్నావు? మన ఇద్దరం చదివింది ఒకటే కాలేజ్ కదా, అక్కడే కదా నాకు ప్రపోజ్ చేసావు కదా. మర్చిపోయా. నీ మతిమరుపుతో చంపేస్తున్నావు. అబ్బా సర్లే, ఒకసారి ముద్దు పెట్టుకోవచ్చా? నువ్వు ముద్దు పెట్టినా నాకు కనబడదు కదా. నాకు నువ్వు కనిపించావు కదా,
అందుకే కదా కరెంట్ తీసాను. ఇప్పుడు ఎవరు ఎవరికి కనిపించరు. మ్మ్. అయినా నువ్వు నాకు ముద్దు పెట్టాలంటే నాకు ఐ లవ్ యూ చెప్పాలి. ప్రతిసారి నేనే చెప్పాలా? నువ్వు చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఐ లవ్ యూ చెప్తేనే నేను ముద్దు పెట్టించుకుంటాను. ప్రతిసారి లైవ్లో చెప్పడం నా వల్ల కాదు. డైరెక్ట్ ముద్దే. ఆ, ఏదో వాయిస్ వినిపిస్తుంది. భద్రన్న వాయిస్. ఇదే కరెక్ట్ టైం. మ్మ్. పై చేపు ఎక్కడుంది? ఇదేనా? బాబాయ్ ఆఫీస్లో కుక్కలు వచ్చాయి. అయ్యో అనవసరం కుక్కలను కొట్టిసానే. ఒక నిమిషం ఇప్పుడే వస్తా. ఓ, భద్రా 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకేం కనిపించట్లేదు. ఈ టైంలో కరెంట్ పోయింది. భద్రగడి మతిమరు వాళ్ళు బిల్లు కట్టలేదా? ఎవరా? సార్ నేను సార్ శివని. నేను సార్ మీ శివని. ఏంటి? వస్తున్నాను, ఆగండి. సార్ మీ కోపం తెప్పించినా? మీరు పని చేయబోతే ఆటోమేటిక్గా కోపం వస్తుంది కదరా. కొత్తగా తెప్పించడం దేనికి? ఇప్పుడు తెప్పిస్తా సార్. మళ్ళీ దేనికి? ఊరికే సరదా, జస్ట్ ఫర్ ఫన్. సరే తెప్పించు. తెప్పించపోతే తెప్పిస్తా. పందెం రా. పందెం. ఓకే. సార్ ఆ, ఇప్పుడు మీరు నా కళ్ళలోకి చూస్తున్నారు. ఆ, చిన్న మ్యాజిక్. ఆ, కళ్ళలోకి చూస్తున్నారు, ఆ, చూస్తున్నారు. ఆ. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. రేయ్! యబ్బా! ఆగ్రా రే! అబ్బా! ఈ శివగాడు ఎక్కడ చచ్చినట్టు చీకట్లు ఎవరు కనిపించవట్లేదు. చేతుకు దొరకలే, చచ్చాడు నా కొడుకు. రే మత్సీను, చీకట్లో కూడా పడుకుంటున్నావు అంటారు నువ్వు? ఏం సార్ డిస్టర్బ్ చేస్తారు నిద్రపోతుంటే? ఎలాగో కరెంట్ పోయిందిగా, పోండి సార్. ఈ రెస్ట్ తీసుకోవడానికి టైం పోటీ లేకుండా పోతుంది వీడికి. మంత్లీ 4 వీకెండ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరితో అవుటింగ్ వస్తా. వారిని క్లయింట్ మీటింగ్ ఏంటి దీనికి? నీకు ఓకేనా? రేపు ఎవరితో అవుటింగ్ వస్తానో ప్లాన్ చేసి చెప్తా. ఓకేనా? చీకట్లో కూడా చాటింగ్ ఆపట్లేదంట నువ్వు? సార్ ప్రేమకి చీకటితో పనేముంది సార్. మొత్తం గూగుల్ క్యాలెండర్ అంతా కాల్ షీట్లు ఇచ్చేసావు నువ్వు. కానీ ఇంకేంటి ఎక్కడ బంగారం? సచ్చిలీడు? ఏం చేస్తున్నావు? తిన్నావా? నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? చాలా రోజులైంది నేను చూసి. ఓకే కరెంట్ ఎప్పుడు బే. వస్తుందో ఏంటో. అవునా? సరే సరే. రే జేమ్స్ మణి, అయితే ఎక్కడ చచ్చావు? చెప్పండి సార్. ఏం చేద్దాం? కరెంట్ మనకే లేదా లేకపోతే అందరికీ లేదా? ఎక్కడికి వెళ్దాం మనం? ఒకసారి కనుక్కో. బయటికి. ఆ, ఓకే సార్. ఇది ఆపదు. ఇది రేపు లంచ్కి వెళ్దామా? క్లయింట్ మీటింగ్ లో మాట్లాడదు. నిన్ను వీడని నీడను నేను కలగా కదిలే కదలేని. ఏ భద్రా, అయ్య బాబోయ్ దయ్యం! ఇక్కడ దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది. అదేంటి అందరు నన్ను చూసి భయపడుతున్నారు? పూర్ ఫెలోస్. అమ్మో, మందు తాగారు. ఈ మధ్య మరిపడి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరెంట్ వచ్చిందా రాలేదా? ఒక పని చేద్దాం. కౌంటింగ్ చెప్పాడుగా, చేద్దాం. 1 2 3 4 5. అమ్మో, ఇది బాస్ క్యాబిన్. 1 2 3. అయ్యో బాబాయ్, వీడు వదిలేలా లేడు. ఏడన్నావే కుక్క పిల్ల? అబ్బా! అమ్మా! కుక్క పిల్ల అయిపోయావు నువ్వు. ఏ కుక్క పిల్ల, ఆగవే, ఆగు. నేనేమన్నా? ఆగవే, నేనేమన్నానా? భద్ర భద్ర భద్ర. అయ్యో, ఇటే వెళ్ళాలి ఇప్పుడు. ఇటే వచ్చాగా, ఇటే వెళ్దాం. 1 2 3 4. అబ్బా, అట్నుంచి వచ్చాం కదా, ఇటు వెళ్దాం. 1 2 3 4
5 కుర్చీ అమ్మా కుర్చీలో కూర్చుందాం. ఎవరిది భద్రా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావేమో అనుకుని భయపడ్డా. భద్రా ఇప్పుడు ముద్దు పెట్టు. ఏంటి ఇంకా ముద్దు పెట్టట్లేదు? ఓ సరే నేనే చెప్తాను. ఐ లవ్ యూ. ఇప్పుడు పెట్టేస్తానే. అబ్బా! అయ్యో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? వేర్ ఇస్ ద ఎంటర్ ద డాగ్. రే భద్రానికి సూపర్ విషయం చెప్పాలా? వెన్నెలకు ప్రపోజ్ చేసిందిరా. ఎడారి లాంటి నా జీవితంలోకి ఓయాసిస్ లో తను వచ్చేసిందిరా. పద ఇప్పుడే పెళ్లి చేసేస్తా. అప్పుడే పెళ్ళింట్రా అంటే ఇప్పుడే కదా లోలు పడింది. అలా నెక్లెస్ రోడ్లని, థియేటర్లని, లంచ్ డిన్నర్లని, ముద్దు ముచ్చట్లు అన్నీ ఉంటాయి కదరా. ఒరే ఒరే నువ్వే మా ప్రేమని పెళ్లి దాకా తీసుకురావాలరా. ముందు వెన్నెలకి తీసుకెళ్తాను రా. సిగ్గేస్తుందే. ఇదేంటి ఐ లవ్ యూ చెప్పగానే వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? భద్రా భద్రా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మన లవ్ చేస్తున్నాడుగా. చేసుకోండి చేసుకోండి. మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఆనందించిన వాళ్ళు నాకన్నా ఇంకెవరుంటారా? ఈ శుభ సందర్భంలో మనందరం ఫోటో దిద్దాం. తీసుకోరా. అయ్యో